ఒక ఫేక్ న్యూస్ ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో మీకు అసలు తెలుసా? మీ మీద కేసెస్ పడే అవకాశం కూడా ఉందని తెలుసా మీకు? మీరు ఎవరి మీదైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినప్పుడు మీ మీద డిఫామేషన్ కేసు అంటే బిఎన్ఎస్ సెక్షన్ 356, 357 కింద మీ మీద కేసు వేయొచ్చు, సివిల్ అండ్ క్రిమినల్ కేసు. నెక్స్ట్ బిఎన్ఎస్ సెక్షన్ 353 కింద పబ్లిక్ మిస్చీఫ్ అనే కేసు కూడా వేయొచ్చు మీ మీద. అది ఎప్పుడంటే సపోజ్ ఒక ఫేక్ న్యూస్ వలన ప్యానిక్ అయినా జనం, లేదంటే కమ్యూనల్ టెన్షన్ వచ్చినా మీ మీద కేసు వేయొచ్చు. ఎగ్జాంపుల్, సడన్ గా ఏటీఎం అన్ని క్లోజ్ చేస్తారు అనే న్యూస్ వలన జనం ప్యానిక్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ గానీ, మార్ఫింగ్ చేసిన ఫొటోస్ గానీ స్ప్రెడ్ చేస్తే అది ఐటీ యాక్ట్ సెక్షన్ 66D, 67 సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. ఎలక్షన్ టైంలో కంటెస్ట్ చేసే క్యాండిడేట్ మీద ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం వలన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ క్యాండిడేట్ డిస్క్వాలిఫై కూడా అవ్వచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అంటే ఒక కంట్రీకి హాని చేసే విధంగా ఫేక్ న్యూస్ అంటే బాంబ్ బ్లాస్ట్ అని, సెక్యూరిటీ అటాక్ అని, ఇలాంటివి సీరియస్ టెర్రరిజం లా కిందకు వస్తాయి, UAPA కిందకి. మీడియా కూడా ఫ్యాక్ట్ చెక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ టైం థింక్ బిఫోర్ యూ షేర్. ఏదైనా షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.